టోటల్ రీకాల్ కొత్త కాదు, చాలా పాత సినిమా. ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా. 1990లో వచ్చిందంటే 35 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా. ఇప్పుడు ఎందుకు ఈ సినిమా గురించి అంటే, నిన్న ఏప్రిల్ 4 శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో నేను పాత సినిమాలు ఎప్పుడెప్పుడు చూస్తూ ఉన్నాను రాగానే. ఇంతకుముందు బేసిక్ ఇన్స్టింక్ట్ చూశాను, ఇప్పుడు ఈ సినిమా. ఇందులో కూడా హీరోయిన్ వచ్చేసి షెరాన్ స్టోనే. ఇక హీరో వచ్చి మన అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్, అంటే మన టెర్మినేటర్ హీరో. అతను వయసులో ఉన్నప్పుడు తీసిన సినిమా. సో అందుకే వెంటనే చూశాను, 2 గంటలే ఉంది. ఈ పేరు చాలాసార్లు విన్నాను, టోటల్ రీకాల్ అనే సినిమా గురించి, బట్ ఎప్పుడు చూడలేదు నేను. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చేసరికి వెంటనే చూసేసాను. సినిమా చూస్తే 2 గంటలు ఉంది. అంటే సినిమా ప్లాట్ వచ్చేసి 2084వ సంవత్సరంలో జరిగినట్టు చూపిస్తారు. అంటే వాళ్ళ ఫ్యూచర్లో జరిగినట్టు చూపిస్తారు సినిమాను. అంటే అప్పుడు అమెరికన్స్ మొత్తము మార్స్ ప్లానెట్ని అంటే ఆక్యుపై చేసుకుని అక్కడ కాలనీలు చేసుకొని నివసిస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఇక సినిమా అంతా ఇంకా మార్స్లో జరిగినట్టు చూపిస్తారు అనమాట. అంటే ఇక్కడ భూమి నుంచి మార్స్కి ఎలా వెళ్ళారు అవన్నీ ఏం చూపారు. సో హీరో మామూలుగా అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ అంటే యాక్షన్ మూవీసే ఉంటాయి పాతవన్నీ, బట్ దీంట్లో యాక్షన్ తక్కువ, ఏమంటారు ఐడియా ఎక్కువ ఉంది. మార్స్కి వెళ్ళడము, అంగారకుడి మీద ప్రజలు ఎలా బతుకుతున్నారు, అక్కడ వాళ్ళ కష్టాలు ఏంటి, విలన్ ఏం చేస్తున్నాడు, ఇవే ఉన్నాయి ఎక్కువ. దానికి తోడు షెరాన్ స్టోన్ హీరోయిన్ కాబట్టి, షెరాన్ స్టోన్ మామూలుగా అమ్మాయి ఉందంటే గ్లామర్ కోసమే, అందం కోసమే. సో ఈ సినిమాలో కూడా స్టార్టింగ్లోనే హీరోకి హీరోయిన్ మధ్యన మంచి రొమాంటిక్ సీన్లు పెట్టుకున్నారు. ప్లస్ కొద్దిగా టాప్లెస్ సీన్లు కూడా చాలా ఉన్నాయి సినిమాలో, లిప్ లాక్లు, టాప్లెస్ సీన్లు. సో పొరపాటున నేను ఎప్పుడు ఫస్ట్ సింగిల్గా చూస్తాను, నచ్చితేనే ఫ్యామిలీకి చూపిస్తాను. సో మీరు ఎవరైనా పాత సినిమా కదా అని పొరపాటున టెంప్ట్ అయ్యి ఫ్యామిలీతో చూసారు, బుక్ అయిపోతారు. సో మగవాళ్ళు ఇండివిజువల్గా చూడండి ఈ సినిమాని, ఎందుకంటే టాప్లెస్ సీన్స్ ఉన్నాయి అండ్ లిప్ లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గానే చూడాలి ఈ సినిమా. బిలో 18 ఫ్యామిలీతో చూడలేము ఈ సినిమాను. కానీ కాన్సెప్ట్ బాగుంది, మార్స్కి వెళ్ళాలి, మార్స్లో ఎలా ఉంటుంది ఇదంతా. అప్పుడు 35 ఏళ్ల క్రితం వాళ్ళు ఏదో ఒక షార్ట్ స్టోరీ బేస్ చేసుకొని తీశారు అప్పట్లో. అవన్నీ ఇప్పుడు చూస్తే నవ్వు వస్తాయి, ఆ గ్రాఫిక్స్ కానీ ఆ మేకప్లు కానీ చూస్తే. బట్ ఆ టైంకి అది గ్రేట్ ఐడియా అని చెప్పాలి. అంటే ఇప్పటికీ మనము మార్స్ మీదకి వెళ్ళలేదు, ఇంకా మార్స్ మీద ఇంకా కనుక్కుంటున్నారు అక్కడ మనం మనుషులు ఉండొచ్చా లేదనేసి. బట్ ఆ సినిమాలో ఆల్రెడీ 2084 సంవత్సరంలో మార్స్ మీద ఉన్నట్టు చూపిస్తారనమాట. స్టోరీ పెద్దగా ఏమీ లేదు, జస్ట్ మార్స్లో అంటే మార్స్లో కూడా కొంతమంది రెబల్స్ ఉంటారు, ఆ రెబల్స్కి సపోర్ట్ చేయడానికి హీరో వెళ్తాడు అన్నట్టు చూపిస్తారు. సేమ్ మన కల్కి చూసినట్టు అనిపించింది నాకు. కల్కి సినిమాని అక్కడి నుంచి బేస్ చేసుకున్నారా అనిపించింది నాకు సినిమా చూశాక. బట్ సిల్లీగా అనిపిస్తుంది. సో ఓకే అంటాను. అంటే నాకు ఇలా తెలుగైనా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా పాత సినిమాలు అంటే చాలా ఇష్టము. ప్లస్ ఇవన్నీ చూడలేదు, విన్నాను ఈ పేర్లన్నీ కాబట్టి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదొచ్చినా చూస్తాను కొత్తగా. సో పాత సినిమాలు కూడా రాగానే చూసేస్తున్నా. అలా చూసింది టోటల్ రీకాల్, ఇంతకుముందు బేసిక్ ఇన్స్టింక్ట్. సో చూడండి, మగవాళ్ళకి మాత్రమే ఈ టోటల్ రీకాల్. పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే ప్లాట్ వైజ్ ఓకే, కానీ యాక్షన్ ఏమి ఉండదు. ఏదో సిల్లీగా వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో చూస్తే నవ్వుకోవడానికి అంతే. సో ఫ్యామిలీతో వద్దు. నా రేటింగ్ వచ్చి 2/5. సో అర్నాల్డ్ ఫ్యాన్స్ అండ్ షెరాన్ స్టోన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు మూవీని. ఓకే, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓకే, బాయ్.